హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు సండే కాబట్టి మీకు రోస్టెడ్‌గా ఎప్పుడు రొటీన్‌గా కాకుండా చికెన్ ఫ్రై చేశానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు చేశారు అంటే ఒక్క ముక్క కూడా వదిలిపెట్టరండి. అంత బావుంటుంది. నా ఛానల్ గాని కొత్తగా చూసేటట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? 30 కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూను పసుపు, ఈ విధంగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఒక నిమ్మకాయ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇవ అన్నీ కలిపేసాం కదండి. చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని మీకు ఫ్రిడ్జ్ ఉన్న లేదంటే బయటైనా ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేసేయండి. చక్కగా నానుతుందండి. నేను ఎటువంటి మైదా కానీ, బియ్యపిండి కానీ, శనగపిండి కానీ ఏమీ వేయట్లేదు. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసి బాగా పట్టించాలండి ముక్కకి. అప్పుడే ఉప్పు, కారం, పసుపు అన్నీ చక్కగా పడతాయి, మసాలా అంతా కూడా. ఇదిగోండి, ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఎక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపాలి. ఎటువంటి వాటరు నేను వేయట్లేదండి. చికెన్లో వాటర్ వస్తాయి కదండి, దానికే ఈ ముక్క అనేది ఉడికిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క చక్కగా వేగుతుందండి. ఇదిగోండి, ఈ విధంగా వేగింది కదండి. మీ ఇంట్లో ఉండే చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే ప్యాకెట్లో అయినా పర్వాలేదు. ఎంటీఆర్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఎక్కువ ఎంటీఆరే వాడతాను చికెన్ మసాలా. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, లేదంటే నేను ఇంట్లో ఎప్పుడన్నా చేసుకున్న ధనియాలు, చెక్క, లవంగాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఉంచుకుంటానండి. అది వేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి కూడా వేసుకొని చేయడం వల్ల టేస్ట్ మాత్రం అసలు ఫ్లేవరే, ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేశారు అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.